కుప్పంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రీజనల్ కోఆర్డినేటర్ శ్రీ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పర్యటన. ఈ 3 రోజులు నిర్విర్యామంగా ప్రచారంలో పాల్గొనాలని క్యాడర్కి పిలుపు. ఖచ్చితంగా కుప్పంలో వైసీపీ జెండా ఎగురుతుందని జోస్యం చెప్పిన మంత్రి శ్రీ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మాట్లాడుతూ, ముఖ్యమంత్రి వైఎస్ జగన్ నిరంతరం అభివృద్ధి, కాంగ్రెస్ సంక్షేమం ద్వారా అనేక మందికి సేవ చేశారు. ఎంపీ శ్రీ రెడ్డప్ప కుప్పం ప్రాంతంలో 35 సెల్ ఫోన్ టవర్లు ఏర్పాటు చేయించారు. 5 ఏళ్ల పాటు కుప్పంలో భరత్ చాలా కష్టపడ్డారు. కుప్పంలో ఒక బీసీని గెలిపించాల్సిన అవసరం మనందరికీ ఉంది. భరత్ గెలిపిస్తే మంత్రి అవుతారు. ఒకసారి బీసీ నియోజకవర్గమైన కుప్పంలో మాకు ఓటు వేయాలని కోరుతున్నాను. కుప్పం ప్రజలందరూ ఎమ్మెల్యేగా శ్రీ భరత్ ను, ఎంపీగా రెడ్డప్పను గెలిపించాలని కోరారు. ఎన్నికల హామీలన్నీ కూడా 99.4% అమలు చేయడం జరిగింది. నేను ఏదైతే లబ్ధి పొందిన కుటుంబాలకు సంబంధించిన సభ్యులందరినీ ఇక్కడ చంద్రబాబు నాయుడు 3 పర్యాయాలు ముఖ్యమంత్రి అయ్యాడు. మరి 7 సార్లు ఇక్కడ శాసనసభ్యుడిగా గెలవడం జరిగింది. మరి ఈ ప్రాంతంలో చూస్తే అభివృద్ధి ఏది కూడా చేయలేదు. మనం చాలా ఏళ్ళు పెండింగ్ ఉన్న అంద్రినేవా కాలువను పూర్తి చేస్తే కూడా దానికి కూడా ఒక్కర భాష పలుకుతూ ఎల్లో మీడియా అంతా కూడా చిలువలు పలవలుగా రాస్తుంది. వాస్తవానికి చాలాసార్లు చెప్పాను, మీరు ఒక ఇంజనీరింగ్ టీం పంపించండి, ఈ అంద్రినేవా కాలువ పూర్తి అయిందా లేదా. మరి ఇంత కరువు పరిస్థితుల్లో కూడా దాదాపు ఇన్ని 100 కిలోమీటర్లు నీళ్లు నడిపి ఇక్కడ కొన్ని చెరువులు నింపింది కూడా మీడియా వారికి తెలుసు, ఇక్కడ కుటుంబం ప్రజలకు కూడా తెలుసు. మరి ఆ విధంగా మేము అభివృద్ధి మీద దృష్టి సారించి ఇక్కడ అన్ని రకాలకు కూడా చేయడం జరిగింది. ప్రజల కోరిక మేరకు మేము ఇక్కడ మున్సిపాలిటీని చేసాం. కుప్పం పట్టణాన్ని ఈ 5 సంవత్సరాలు పనిచేశారు. ప్రభుత్వ కార్యక్రమాలన్నీ కూడా సజావుగా అమలు చేసేదానికి చాలా కృషి చేశారు. మరి వారు కష్టపడే పరిస్థితిని చూసి జగన్మోహన్ రెడ్డి గారు వారిని శాసనమండలి సభ్యుడిగా కూడా నియమించారు. జిల్లా పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులుగా నియమించారు. మరి ఇలాంటి పరిస్థితుల్లో మేము అనేక పర్యాయాలు ఇక్కడ నేను కూడా పర్యటించి అందరికీ అందుబాటులో ఉండి ఎవరెవరికి కావాల్సిన సహాయ సహకారాలు నా శక్తి మేర అందించాను. మరి మేము ఈరోజు ఒకటే అడుగుతూ ఉన్నాం, మరి 7 సార్లు 8 సార్లు ఒకే వ్యక్తికి ఇచ్చే విధులు, ఇది ప్రధానంగా బీసీలకు సంబంధించిన నియోజకవర్గం. ఇక్కడ బీసీలకు ప్రాధాన్యత ఇవ్వాల. మరి మేము బీసీ నాయకుడిని తీసుకొచ్చి ఇక్కడ శాసనసభ అభ్యర్థిగా పెట్టారు. మరి ఒకసారైనా మీ బీసీలందరూ కూడా మన బీసీ అని భారత్కు అవకాశం ఇవ్వండి అని చెప్పి మిమ్మల్ని అందరినీ కూడా కోరుతా ఉన్నారు. ఏం చేద్దంటే అదేవిధంగా మాలార ఆనకట్టకు అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్ ఇవ్వడం జరిగింది. ఇవన్నీ కూడా రాబోయే 1 సంవత్సరం 2 సంవత్సరాల లోపల పూర్తి చేస్తామని కూడా మీకు హామీ ఇస్తాం. నేను వినమ్రపూరితంగా అందరినీ కూడా వేడుకుంటా ఉన్నాను. కుప్పం ఓటర్ మహాశైలను ఒకసారి అవకాశం ఇవ్వండి ఒక బీసీ అభ్యర్థికి. ఇది ప్రధానంగా బీసీ నియోజకవర్గం. మరి ఇలాంటి నియోజకవర్గంలో మా భరత్ గారిని గెలిపించండి అని చెప్పి కోరుకుంటా ఉన్నాను. అదేవిధంగా ఈ ప్రాంతంలో పార్లమెంట్కి పోటీ చేస్తూ ఉన్న రెడ్డప్ప గారు మంచి విద్యావేత్త, అడ్వకేట్గా చాలా సంవత్సరాలు ప్రాక్టీస్ చేశాడు. ఆయనకు జగన్మోహన్ రెడ్డి గారు అవకాశం ఇచ్చి పార్లమెంట్ సభ్యుడిగా చేశారు. ఆయన వచ్చిన తర్వాత కేంద్రం నుంచి ఎన్ని వీలైతే అన్ని సౌకర్యాలన్నీ కూడా తీసుకొచ్చారు. రాబోయే 5 సంవత్సరాల్లో కూడా 2వసారి ఆయనకు అవకాశం ఇచ్చారు జగన్మోహన్ రెడ్డి గారు. రాబోయే 5 సంవత్సరాల్లో కూడా వారు కూడా శక్తివంచన లేకుండా పనిచేశాడు. వీళ్ళిద్దరినీ కూడా గెలిపించాలని చెప్పి ఈ కుప్పం నియోజకవర్గ ఓటర్ మహాశైలందరినీ కూడా మీ ద్వారా వేడుకుంటూ ఉన్నారు.